ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు మన బ్లౌజ్ క్లాసెస్లోని ఇది 19వ క్లాసు. ఇప్పటి వరకు కూడా బోట్ నెక్ని ఎలా కటింగ్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ ఎలా చేయాలి, షోల్డర్స్ ఎలా జాయిన్ చేసుకోవాలి, మెడ ఎలా కుట్టుకోవాలి, అలాగే ప్రిన్సెస్ కట్ని ఎలా ఫినిషింగ్గా మనం అటాచ్ చేసుకోవాలి, టిప్స్ ఏంటి, ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ కూడా మనం చాలా సింపుల్ పద్ధతిలోని బిగినర్స్ కూడా చాలా యూస్ఫుల్గా చాలా సింపుల్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది ఈ క్లాస్లో చూద్దాం. ఫస్ట్ హ్యాండ్స్కి హ్యాండ్ పట్టి అన్నది ముందు మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఏదైనా సరే 2x2 క్లాత్ అన్న లైనింగ్ పీస్ అన్న మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ కానీ బ్యాక్ సైడ్ నడుము కానీ మనం ముందు మొక్క అతికించుకుంటాం కదా. సేమ్ అదే రకంగా ఇప్పుడు మనకి హ్యాండ్స్ కూడా మనం రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే మనకి 2 ఇంచీలు వెడల్పుని మొక్కలు ముందే కటింగ్ చేసి ఉంచుకున్నాం కదా. బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అదే పీస్ని ఇప్పుడు మధ్యలోకి ఇలాగ ఫోల్డ్ చేసాం. 2 ఇంచీలు వెడల్పండి ఇది. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ అంచులు 2 కలిపి ఈ హ్యాండ్స్కి కింద అంచుకి ఇలా పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా 2 అంచుల్ని మనకి బ్లౌజ్ అంటే హ్యాండ్స్ అంచు రైట్ సైడ్ వైపు పై వైపుకి మొక్క పెట్టి ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా ఒకటే మార్జిన్ తీసుకుంటే కనుక హ్యాండ్స్ పర్ఫెక్ట్గా స్ట్రైట్గా వస్తాయి కింద అంచు. ఈ రకంగా ముందు స్టిచ్చింగ్ అయిన తర్వాత మన దగ్గర మిగిలిన ముక్కని కటింగ్ చేసి పక్కకు తీసేయండి. ఇది 2వ చేతికి అతికించుకోవడంలో యూజ్ అవుతుంది. దాని తర్వాత ఇది క్లాత్ మళ్ళీ కరెక్ట్గా మనకి బ్యాక్ సైడ్ ఫోల్డ్ అవ్వాలంటే ఇలా ఓపెన్ చేసి ఈ ముక్క మీదుగా ఎక్కడ లూజ్ ఉండకూడదండి. కరెక్ట్గా ఇలా ఓపెన్ చేస్తూ పైనుంచి ఒకటి కుట్టు వేసుకోవాలి. దీన్ని టాప్ స్టిచ్ అంటాం. ఈ టాప్ స్టిచ్ అయిపోయిన తర్వాత లోపల వైపుకి ఇంకా మనం స్టిచ్చింగ్ చేయాల్సిందంటూ ఏమీ లేదు. కాకపోతే లోపల వైపుకి ఇలా మడిచి ఇక్కడ చేతి కుట్లు అనేది వేయాలి. కానీ ఇప్పుడు వేయం కాబట్టి 5వ నెంబర్ కుట్టుని పెద్ద కుట్టుని మనకి కుట్టు నెంబర్ మార్చుకుని ఈ రకంగా మధ్యలో చేసి అంటే అంచంటు కాకుండా సెంటర్ చేసి ఇలా పెద్ద కుట్టు వేసుకుంటే మన బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత చేతి కుట్లు వేసుకుని దాని తర్వాత కుట్టు విప్పేస్తాం. అదే రకంగా 2వ చేతిని కూడా నేను ఇలా రెడీ చేస్తాను. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇది చూసారు, ఇది రాంగ్ సైడ్ కనిపిస్తుంది కదండి, ఇది రాంగ్ సైడ్ అనమాట. ఇప్పుడు ఈ రాంగ్ సైడ్ అన్నప్పుడు మీకు అర్థమవుతుందని తర్వాత మనకి అతికించేటప్పుడు కూడా ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇలా రైట్ సైడ్కి ఇలా రాంగ్ సైడ్ ఇలా పెట్టాలి. అంటే లోపల రైట్ సైడ్ 2 ఉంటాయి. రాంగ్ సైడ్ అనేది కింద వైపుకి, కింద హ్యాండ్దేమో కింద వైపు ఉంటుంది, పై హ్యాండ్కేమో పై వైపుకి ఉంటుంది. ఇప్పుడు 2 సెంటర్ పాయింట్లని కట్స్ని కలిపి పర్ఫెక్ట్గా పెట్టాలి. మీరు అంచు కుట్టిన తర్వాత హ్యాండ్ మీద ఒకదాని మీద ఒకటి పెడితే 2 హ్యాండ్స్ కూడా ఒకే సైజులో అనేది ఉండాలి. దాని తర్వాత ఇక్కడ లోతు అనేది తీసుకోవాలి. మీరు ఎటువైపు అయినా తీయొచ్చు, ఇటు కానీ అటు కానీ ఎటువైపు అయినా తీయొచ్చు. లోతు తీసేటప్పుడు ఇక్కడ సెంటర్ నుంచి చిన్న సైజుల వాళ్ళకి 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టండి. దాని తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచీలకి ఇలా మార్కింగ్ అనేది పెట్టండి. మనం ఖర్చులు 2 ఇంచులు పెట్టాం కదా. కరెక్ట్గా ఈ 2 మార్కులకి మధ్యలో సెంటర్లో చేసి కానీ ఒక 1 ఇంచ్ అన్నా సరే మనకి కిందకి డౌన్ చేయాలన్నమాట. కంపల్సరీగా 1 ఇంచ్ అన్నది ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ 1 ఇంచ్కి కలిపి మళ్ళీ ఇక్కడ నుంచి ఈ దీనికి ఇలా కలపాలన్నమాట. ఈ రకంగా రౌండ్ అనేది తీయాలి. ఈ రౌండ్ తీసిన తర్వాత చక్కగా ఈ లైన్తో ఇలాగా కటింగ్ చేసుకోవాలి. బిగినర్స్ ఇక్కడ నుంచి చూసారు ఇలా స్టార్ట్ చేస్తారు. ఇలా స్టార్ట్ చేసి ఇలాగా కటింగ్ చేస్తారు. తర్వాత చూపిస్తానండి. ఇలా కటింగ్ అయిన తర్వాత ఇది చూడండి, ఇక్కడ ఎక్కడైనా సరే ఇలా వీ షేప్లా వచ్చినట్టు మీకు ఏమన్నా అనిపిస్తే కనుక ఇక్కడిని ఇలా తిప్పాలి. చిన్నది లైట్గా తిప్పి రౌండ్ ఉండేటట్టుగా చేసుకోండి. చూస్తున్నారు కదా, చిన్నది కూడా వదలొద్దు. దాని తర్వాత ఇటువైపు కట్ పెట్టిన తర్వాత ఒక చిన్న కట్ అనేది పెడితే కటింగ్ చేసిన వైపే చిన్న కట్స్ పెట్టాలి. దానివల్ల ఏంటంటే ఆ కట్స్ అన్నవి ఏంటంటే మనకి ఫ్రంట్ వైపుకి రావాలి అని అర్థం. దాని తర్వాత మీరు బ్లౌజ్ తీసుకోండి. ఇలా బ్లౌజ్ అనేది తీసుకున్న తర్వాత ఈ బ్లౌజ్కి రైట్ సైడు పై వైపుకు ఉండేటట్టుగా చూసుకోండి. దాని తర్వాత ఒక హ్యాండ్ తీసుకుందాం. ఒక హ్యాండ్ తీసుకొని హ్యాండ్ రాంగ్ సైడ్ పైకి కనిపించేటట్టుగా చూసారా, రాంగ్ సైడ్ పైకి కనిపించేటట్టుగా పెట్టుకుని ఈ కట్ అనేది మనకి ఫ్రంట్ వైపుకి రావాలి. కానీ ఈ హ్యాండ్ మనకి బ్యాక్ సైడ్కి వస్తుంది కాబట్టి ఇది కాదు. 2వ హ్యాండ్ తీసుకోండి. 2వ హ్యాండ్ తీసుకుని చూస్తే కనుక ఈ సెంటర్ కట్స్కి షోల్డర్ కుట్టి కలిపి పట్టుకుంటే ఈ కట్ అనేది మనకి ఫ్రంట్ వైపు వస్తుంది. కాబట్టి ఇది మనకి హ్యాండ్ అనమాట. ఇప్పుడు కరెక్ట్గా సెంటర్ పాయింట్ చూసుకొని చక్కగా పిన్ పెట్టుకోండి. అంటే హ్యాండ్ సెంటర్ షోల్డర్ కుట్టు ఒక దగ్గర ఉండేటట్టు. దాని తర్వాత 2 అంచుల్ని కూడా చూస్తున్నారు కదా, స్మూత్గా ఇలా కలిపి పట్టుకొని ఇలా పిన్నులు అనేవి ఇలా పెట్టేసుకోండి. ఈ స్టిచ్చింగ్ పిన్నులు మాత్రం తీసుకోండి, కంపల్సరీగా మీకు చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు 2 అంచుల్ని సున్నితంగా కలుపుకుంటూ కానీ మధ్యలో చేసి మొత్తం అన్నీ కలిపి ఒక 4
పిన్లన్నా మీరు పెట్టుకున్నారు అంటే కనుక హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మీరు అతిగా పట్టుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా మనకి ఏంటంటే ఏది కూడా సాగదీయకుండా నెమ్మదిగా ఇలా 2 అంచుల్ని కలిపి పట్టుకోండి. చూస్తున్నారా, మనం కరెక్ట్గా కొలత కొలిచి మనం కటింగ్ చేస్తే ఎక్కడ హ్యాండ్ పెద్దది అవ్వలేదు, చిన్నది అవ్వలేదు, సరిపోయింది. ఇప్పుడు ఈ రకంగా ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. సూది వరకు వచ్చేటప్పటికి ఏంటంటే పిన్ని తీసేయండి. పిన్ని తీయకపోతే కనుక దాని మీదకి మనకి నీడిల్ వెళ్ళిందంటే మిషన్ నీడిల్ విరిగిపోద్ది. ఇప్పుడు 2 అంచుల్ని కలిపి ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి. 2 అంచులు పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అన్నది మాత్రం చెక్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. దాని తర్వాత షోల్డర్ కుట్ అనేది ఎటువైపు ఉందో చూసుకుని ఇటువైపు కూడా సేమ్ అదే రకంగా ఉండేటట్టు ఇలా పెట్టుకుని స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసేసుకోండి. ఇలా సెంటర్ వరకు వచ్చేసింది అంటే కనుక మిగతా అది మామూలుగా మీరు పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ పిన్ని తీసేసిన తర్వాత ఈ 2 అంచులు కలుపుకుంటూ స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. ఒకవేళ ఇటువైపు కూడా నాకు డౌట్గానే ఉంటుంది అని అన్నప్పుడు ఇటువైపు కూడా మీరు పిన్నులు పెట్టేసుకోవచ్చు. అంటే మొత్తం హ్యాండ్ అంతా ఒక్కసారి పిన్లు అన్నవి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చేసుకుని మనకి బ్లౌజ్ అంచు హ్యాండ్ అంచు కూడా సమానంగా ఉన్నదా లేదా చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసేస్తే సరిపోద్ది. మార్జిన్ మాత్రం ఒకే రకంగా మెయింటైన్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. దాని తర్వాత పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసాము అని అనిపించిన తర్వాత అదే కుట్టు మీద ఇంకొక కుట్టు కుట్టేసుకుంటే డబుల్ స్టిచ్ అన్నది అయిపోద్ది అనమాట. ఈ రకంగా డబుల్ స్టిచ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా 2వ కుట్టు వేసేసుకోండి. కింద మాత్రం క్లాత్ కుట్టు మీదకి రాకుండా చూసుకోండి. ఇలా డబుల్ స్టిచ్ చేసేసుకుని ఒక హ్యాండ్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ రకంగా చాలా ఈజీగా మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. పర్ఫెక్ట్గా సెంటర్ పాయింట్ రావాలి అంటే పిన్స్ పెట్టుకోండి. దాని తర్వాత స్టిచ్చింగ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, బోట్ నెక్ బ్లౌజ్కి హ్యాండ్ అనేది ఇలా రెడీ అయిపోయింది. అదే రకంగా 2వ వైపు కూడా హ్యాండ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది అది కూడా చూద్దాం. 2వ వైపు కూడా సేమ్ ఇదే రకంగా పెడితే ఫస్ట్ మనకి ఫ్రంట్ వైపు నుంచి స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు బ్యాక్ వైపు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కూడా రాంగ్ సైడ్ అనేది పై వైపు కనిపించేటట్టుగా ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సమానంగా ఈ హ్యాండ్ సెంటర్ పాయింట్ షోల్డర్ కుట్టు దగ్గరకు వచ్చేటట్టు చూసుకుని ఒక పిన్ పట్టుకోండి. ఈజీగా కుట్టుకోవాలి అంటే కనుక, అంటే ఆ మాత్రం స్టిచ్చింగ్ వచ్చే వాళ్ళైతే ఇలా కొలిచేసుకుని చక్కగా ఇలా కొలుచుకుని హ్యాండ్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇంకా బాగా అలవాటు ఉన్న వాళ్ళైతే ఆ పిన్ను కూడా పెట్టవలసిన అవసరం ఉండదు. ఫస్ట్ మనకి షోల్డర్ కుట్టు హ్యాండ్ సెంటర్ జాయింట్ చూసుకోవడం, దాని తర్వాత కొలుచుకుంటూ ముందుకు వెళ్ళి అక్కడి నుంచి కుట్టు స్టార్ట్ చేసుకుంటూ వచ్చేయడమే. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం 2 అంచులు పర్ఫెక్ట్గా పెట్టుకుంటే సరిపోద్ది. ఆ మాత్రం మీరు ఇక్కడ దృష్టి పెడితే సరిపోద్ది అనమాట. అంటే ఈ 2 అంచులు పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకుంటే హ్యాండ్ అనేది మీకు కరెక్ట్గా వస్తుంది. కటింగ్ మనం పర్ఫెక్ట్గా చేసినప్పుడు స్టిచ్చింగ్ కూడా మనకి వచ్చేస్తుంది. లేదు బిగినర్స్కి మాకు ఎంత కుట్టినా అలవాటు అవ్వట్లేదండి అనుకున్న వాళ్ళు ముందు పిన్నులు పెట్టుకొని అరేంజ్ చేసుకొని ఆ తర్వాత చక్కగా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఈ రకంగా 2వ హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత డబుల్ స్టిచ్ అన్నది మర్చిపోకండి. షోల్డర్ కుట్టేటప్పుడు అదే రకంగా మనం హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు కూడా డబుల్ స్టిచ్ అన్నది కంపల్సరీగా కావాలి. కుట్టు మీదే కుట్టు పడాలండి. ఎక్కడ కూడా 2వ కుట్టే కదా అని చెప్పేసి వెటకారంగా కుట్టకూడదు, అటు ఇటు వంక టింకలు రాకూడదు అనమాట. సేమ్ అదే కుట్టు మీదకి కుట్టు పడేటట్టుగా చూసుకోండి. అప్పుడే మీకు ఫినిషింగ్ అనేది వస్తుంది. లేదంటే మొదటి కుట్టు బాగున్నా 2వ కుట్టు బాగోకపోయినా సరే మీకు ఫినిషింగ్లో తేడా వస్తుంది. చూసారా, ఇలా 2 హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇలాగే మీరు కూడా హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. సరేనండి, ఇది చిన్న సైజు మనకి 32 సైజు బ్లౌజ్ కటింగ్ చేసి ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి కదండి. బోట్ నెక్ ఉంది, ప్రిన్సెస్ కట్ ఉంది, అలాగే సైడ్ హుక్స్ కూడా ఉన్నాయి కదా. నెక్స్ట్ క్లాస్లోని ఒకవైపు ఫిట్టింగ్ చేసి 2వ వైపు మనకి నడుం దగ్గర హుక్కులు ఎలా వేసుకోవాలి, ఐ బెల్ట్లు ఎలా వేసుకోవాలన్నది మనం వివరంగా చూద్దాం. మన క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యారంటే కనుక ఎటువంటి డౌట్స్ లేకుండా మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లోని నడుం వైపు మనకి హుక్స్ ఎలా వేసుకోవాలన్నది చూద్దాం. చూసారా, హ్యాండ్స్ ఇలా రెడీ చేసుకుని ఉంచుకోండి. మిగతా ఈ సైడ్ వైపు మన ఫిట్టింగ్ అన్నది చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఓకేనండి, బాయ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.